ఇక నీళ్ళ రంగంలో మనకు అన్యాయం చేసినటువంటి ఏదైతే పోతిరెడ్డిపాడు పొక్కబెట్టుకొని ఆంధ్రాకు నీళ్లను తరలించినటువంటి, రాయలసీమకు నీళ్లను తరలించినటువంటి ఎవరైతే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన కృష్ణా జలాల వాటా విషయంలో మనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆదిత్యనాథ్ తీసుకొచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టినాడు. ఆదిత్యనాథ్ దాస్ కాదు, ఇలా పిసిసిబి సంబంధించినటువంటి అధికారిని ఒక ఆయన హనుమంతరావు ఎవరో తీసుకొచ్చి పెట్టినాడు. అదే ఇంకొక ఆయన తీసుకొచ్చి ఏదైతే పోలీసు అధికారుల సంక్షేమ సలహాదారుని ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టినాడు. ఇవాళ అందరినీ కూడా తెలంగాణకు వ్యతిరేకమైన భావజాలంలో తీసుకొచ్చి అధికారులుగా పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాలు ఎట్టుంటాయి, తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉంటాయి, హైదరాబాద్ బ్రాండ్ మీద తగ్గించే విధంగా ఉంటాయి. కాబట్టి నాకేమనిపిస్తుంది, రేవంత్ రెడ్డి మాటల వెనకాల చంద్రబాబు నాయుడు ఉండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని తగ్గిస్తే ఇక్కడ పెట్టుబడులు రావు, ఆంధ్రాకు తరలిపోతాయి, అమరావతి డెవలప్ అవుతుందనే ఆలోచన ఏదన్నా బడేబాయ్ చోటాబాయ్ వ్యూహమా, లేకపోతే వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు వ్యూహం నాకు అర్థం కావట్లేదు. దీన్ని తెలంగాణ ప్రజలు సమాజం తస్మాత్ దీన్ని గ్రహించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ టీవీ ద్వారా. అంటే అలాగే ఇప్పుడు మనం చూసుకునే చిన్నది హెలికాప్టర్ ని షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు. హైదరాబాద్ నుంచి నల్గొండ కావచ్చు, కోదాడు నుంచి హుజూర్ నగర్ కావచ్చు, షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? బ్రదర్, నేను ఏమంటున్నాంటే ముఖ్యమంత్రి 12 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉంటే 12 మంది మీ ముఖ్యమంత్రిలోనే ఫీల్ అయిపోతుంది వీళ్ళ. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు మాత్రమే అధికారిక కార్యక్రమాలు హెలికాప్టర్ వాడేది. మిగతా మంత్రులు ఎవరున్నా కూడా వారు కాన్వాయ్ ద్వారా పోయేది. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే తప్ప హెలికాప్టర్ వాడపోయేది. ఇవాళ ముఖ్యమంత్రులు మేము అందరం ముఖ్యమంత్రులు అనే సోయికొచ్చేసి తెలంగాణలో ఉన్న మంత్రులందరూ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మేము కూడా ముఖ్యమంత్రులు అని చెప్పి ఇంకోటి నిన్న గృహప్రవేశం జరిగింది మన ఎకరకల్ కాన్సెన్స్ ఎమ్మెల్యేది. గృహప్రవేశానికి కూడా హెలికాప్టర్ వచ్చిందండి ఈ మంత్రులు. నేను అంటాను, నేను గృహప్రవేశానికి హెలికాప్టర్లు వస్తా ఉన్నారు, కనీసం బర్త్డే పార్టీలకు హెలికాప్టర్లు పోతా ఉన్నారు. ఇక రోపే కూడా పెడతారు. ముఖ్యమంత్రి మేము తక్కువ కాదని చెప్పేసి రోప్ అంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాత్రమే ఈ రోపే పెడతారు పోలీసు వాళ్ళు. ఇవాళ ఈ మంత్రులు వచ్చినప్పుడు రోపే పెడతా ఉన్నారు పోలీసు వాళ్ళు. ఉండాలి, మేము వచ్చినాక రోపే పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ధనాన్ని మొత్తాన్ని కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అనుకో. ఇప్పుడు బ్రదర్, నేను ముఖ్యమంత్రి ఏదో ఎకనామిక్ క్లాస్ లో పోతానని మాట్లాడుతుంది కానీ ఈయన ఏ బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తుండో ముఖ్యమంత్రి గారి పర్యటనల వివరాలు ఉన్నాయి మా దగ్గర. అదే విధంగా ఇవాళ నీ మంత్రులు చిన్న కార్యానికి పెద్ద కార్యానికి బర్త్డేలకు గృహప్రవేశాలకు హెలికాప్టర్లు వాడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను నేను ఇవాళ. మరి ఇవాళ మీ లక్ష్మీ మంత్రులు అయ్యారు. ఇవాళ అంటే మంత్రులు వెళ్ళిపోయి వాళ్ళ యొక్క భార్యల అధికారులు భార్యలు వచ్చినట్టు ఇవాళ నీ పేపర్ మీద సోషల్ మీడియా చూస్తా ఉన్నాం. భార్యలే సెటిల్మెంట్ చేస్తున్నారట, భార్యలే బిల్లులు పాస్ చేయిస్తున్నారట. 20% కమిషన్ ఇస్తే మాత్రమే ఇవాళ బిల్లులు పాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రుల స్థానంలో లక్ష్మీ మంత్రులు వచ్చారు ఇవాళ. అదే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, మీ ఎమ్మెల్యేల జీతాలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటలేరా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు జీతాలు తీసుకుంటలేరా? మరి ఉద్యోగులు ఎందుకు అంటా ఉన్నారు? ఉద్యోగ సమాజం కష్టం చేస్తా ఉంది కదా, వాళ్ళందరూ కూడా కార్యనిర్వాహక వ్యవస్థ, వాళ్ళందరూ ఉద్యోగం చేస్తేనే నీ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఉద్యోగాలు ఏదైనా డిమాండ్ ఉంటే నువ్వు చెప్పిన డిమాండ్లే కదా. మంది ఆయన కాకమ్మ కబూర్లు అడతలేరు కదా, వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడతలేరు కదా, నీ లెక్క కాకమ్మ కబూరు చెప్పలేదు కదా. ఎలక్షన్ సమయంలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నారు? నువ్వే అన్నావు పిఆర్సీ ఇస్తానని, నువ్వే అన్నావు నెల 1వ తారీఖు జీతాలు వేస్తానని నువ్వే అన్నావు. మా 3 DL పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు 2 DL పెండింగ్ పెట్టి 5 DL ఇస్తానని నువ్వే చెప్పినావు. అదే అంగన్వాడీలకు అదే విధంగా ఆశా వర్కర్లు జీతాలు పెంచుతావు 18,000 చేస్తామని నువ్వే అన్నావు. మరి ఆర్టీసీ ఉద్యోగులు నువ్వే క్రమబద్ధీకరణ చేస్తామని నువ్వే అన్నావు. మరి 11 హామీలు ఎలక్షన్లు ఇచ్చి ఇవాళ 16 నెలలు అయితే పట్టించుకోకపోతే ఉద్యోగులు అడుగుతారు. అడిగితే నువ్వు మాట్లాడే మాటలు ఏంది అంటున్నాను ఇవాళ. కాబట్టి ఇవాళ నువ్వు జీతం చేసుకోకూడదుకున్నావా? ఇవాళ మా కేటీఆర్ గారు, మా పార్టీ వర్గ గారు చాలా రకాల అంశాలు చెప్పినారు. ఇవాళ తిరుపతి రెడ్డి ఆస్తి ఎట్ట పెరిగాయి, కొండలరెడ్డి ఆస్తి ఎట్ట పెరిగాయి, ఏదైతే ఇప్పుడు మీరు ఫ్యూచర్ సిటీలో 2,000 ఎకరాలు ఎట్లా మీరు సేకరించిరి, అదేవిధంగా వెంకరెడ్డి అలా ఈఎంపుడికి ఎట్లా అమృత్ టెండర్ లో రుణమాఫ్ ఎట్లా అయిపోయాయి, ఆస్తులన్నీ తప్పులు తీసుకున్న రైట్ ఆఫ్ ఎట్లా అయిపోయాయి, అదేవిధంగా నీ సుజన్ రెడ్డికి ఎట్లా ప్రాజెక్టులు కట్టబెడుతుండ్రి, అదేవిధంగా మీ బామార్దికి ఎట్లా టెండర్లు వస్తున్నాయి. ఇవన్నీ వాళ్ళ ఆస్తులు మాత్రం రేవంత్ రెడ్డి అనుమల కుటుంబం ఆస్తులేమో పెరుగుతా ఉన్నవి. అనుమల కుటుంబం ఆస్తులే పెరుగుతున్నాయి, తెలంగాణ మాత్రం అప్పుల పాలవుతుంది అన్నారు. గతంలో ఏం చెప్పారా గీళ్ళు? నేను అడుగుతున్నా మీ టీవీ ద్వారా. గతంలో ఏమన్నాడు ముఖ్యమంత్రి? మాకు తెలియదా, మస్తు ఎక్స్పీరియన్స్ ఉంది, 60 ఏళ్ళు దేశాన్ని వెళ్ళాం, 60 ఏళ్ళు రాష్ట్రాన్ని వెళ్ళామని చెప్పేసి మాట్లాడి అయినా కదా. మాకు ఎక్స్పీరియన్స్ లేదు అందరూ. కేసీఆర్ గారు ఉంటే ఒక తీరు ఉంటది, వీళ్ళు ఏం పాలిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఒకనోడు కొట్టుకుంటాడు, ఓనంగి ఒకటి చింపుకుంటాడు, ఓలా ఒకటి గుంజుకుంటాడు, వీళ్ళేం పరిపాలిస్తారు అంటే మాకెందుకు లేదా, బొచ్చర్ ఎక్స్పీరియన్స్ ఉంది, 60 ఏళ్ళు దేశాలు వెళ్ళాం, 60 ఏళ్ళు తెలంగాణలో వెళ్ళాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మాట్లాడిన వీళ్ళు ఈ 60 ఏళ్ళ వెళ్ళినటువంటి సన్నాసులకు దద్దమ్మలకు ఏం తెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు అంటాను నేను. కాబట్టి 100% ఇవాళ వీళ్ళు ఏదైతే పరిపాలన చేతగాక కాడెత్తేసి ఇవాళ తెలంగాణ ఇమేజ్ని తగ్గించి
అమరావతికు చంద్రబాబు నాయుడుకు సాయం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతా ఉంది. ఈ కుట్రను తెలంగాణ సమాజం, మేధావులు, కవులు, కళాకారులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, సంచలన ఆరోపణలు ఇవన్నీ కూడా నేను చెప్తాను ఇవాళ. కాబట్టి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు మంత్రి నువ్వు అంతకుముందు కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రివర్గ విస్తరణ జరగలేదని చెప్పేసి 3 నెలలు అన్నావు కదా, 3 నెలలకే నువ్వు గొగ్గోలు పెట్టినావు కదా, 16 నెలలైతే నువ్వు మంత్రివర్గ విస్తరణ లేదు బ్రదర్. నేను అంటా ఉన్నాను సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అటు ప్రజాపాలనలో సామాజిక న్యాయం 7వ గ్యారంటీ ఎవరున్నారా? మున్నూరు కాపుల మధ్యవర్గులు ఉన్నారా? ముదిరాజుల మధ్యవర్గులు ఉన్నారా? గొల్లకురుల మధ్యవర్గులు ఉన్నారా? అదేవిధంగా మైనార్టీల మధ్యవర్గులు ఉన్నారా? లంబాడీల మధ్యవర్గులు ఉన్నారా? అత్యధిక వాటా ఉన్నది ఈ కులాలే కదా. వీళ్ళే సామాజిక న్యాయం అడగంటింది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ లేదు. ఇక కేసీఆర్ అప్పులు చేసిన నువ్వు చేసినావు కదా, ఆయన అప్పులు చేసి తిప్పలు పెడుతున్నావు కదా మమ్మల్ని అందరినీ. 1,53,000 కోట్లు అప్పు చేసినావు కదా నువ్వు ఎలా. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన చేతలకి పొంతం లేదని అర్థమైపోయింది. కాబట్టి 100% ప్రజల్లో ఈయన పలుకుబడి తగ్గింది. కాబట్టి మళ్ళీ ఏదో కొత్త ఏదో చేద్దామని చెప్పి ఆలోచనతో ఉద్యోగం నేను అంటున్నావు బ్రదర్. ఇవాళ నువ్వు ఉద్యోగ సమాజాన్ని నువ్వు అంటున్నావు బ్రదర్. నేను అంటా ఉన్నాను ఓడియమని నిన్న హామీలు ఉద్యోగుల ఓట్ల కోసం వేసినావా? ఉద్యోగులకు అయ్యిస్తా, కొండ మీద కోతిని తీసుకొచ్చిస్తా, 100 మంది సూర్యులను తీసుకొస్తా, చంద్రమామని తీసుకొస్తా, మీ చేతుల్లో పెడతా, నన్ను చూడండి, నన్ను చూడి నా అందాన్ని చూడని చెప్పేసి పిట్ట కబురు చెప్పినావు కదా. మరి ఎందుకు తీసుకో నీ అన్ని చూడండి అందాన్ని అందరు చూసిరు కదా, నీ సగతనం ఏం బాగాలేదు కదా రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏంటి? తెలంగాణ ఉద్యోగ సమాజం భయపెట్టిస్తున్నావు నువ్వు. నేను 18,000 కోట్లు మీ చేతుల్లో పెడతా, నువ్వు వాళ్ళ చేతుల్లో పెడతావు. నువ్వెందుకు ఉద్యోగుల చేతులు పెడతా? 18,500 కోట్లు వస్తున్నాయి, వాళ్ళ చేతులు పెడతా. నువ్వెందుకు ఉద్యోగుల చేతులు పెడతాందుకు? నేనెందుకు ఎంచుకుంటారు? కాబట్టి ఉద్యోగ సమాజాన్ని భయపెడతా ఉన్నాడు ఈయన. ఎందుకంటే ఉద్యోగ సమాజం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పెన్ డౌన్ చేసినారు, సాయనిరకాన్ని ఉద్యమం చేసినారు, మిలియన్ మార్చిలో పాల్గొన్నారు. కాబట్టి వీళ్ళు మా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కొట్లాడతారా? నేను తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వీళ్ళు నాకు వ్యతిరేక తెలంగాణ ఉద్యమం వీళ్ళు పాల్గొంటారు అని చెప్పేసి ఉద్యోగ సమాజం మీద కక్ష కట్టిండి ఈయన. ఉద్యోగ సమాజం మీద కక్ష కట్టిండు, తెలంగాణ సమాజం మీద కక్ష కట్టిండు, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మీద కక్ష కట్టిండు, తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టిండు. ఈయన కక్ష కట్టిన వాళ్ళే లేరు. ఆఖరికి ఇలా రాహుల్ గాంధీ మీద కక్ష కట్టి ఇలా మోడీ వైపు పోతున్నామో నాకు తెలుసు, డౌట్ వస్తా ఉంది. నేను ఏమంటే బ్రదర్, ప్రభుత్వం వాళ్ళందరూ కూడా పైసలు ఇచ్చి మరీ సోషల్ మీడియా ద్వారా ఆయన తిట్టిస్తున్నారంట కదా. నీ బ్రదర్ నేను అంటలే కదా. ఇప్పుడు జీవన్ రెడ్డి తెచ్చిండు, మేమే ఇచ్చినాం జీవన్ రెడ్డి పైసలు. జీవన్ రెడ్డి వాళ్ళ పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి ఏమన్నాడు? నేను హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని మన కార్యకర్తలనే చచ్చిపోయింది, రోడ్డు మీద చచ్చిపోతే పడుచుకుంటలేడు జీవన్ రెడ్డి అని నేను అనలేక బ్రదర్. వాళ్ళ దాంట్లో తీర్మానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, తీర్మానం మళ్ళీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఆయన ఏమన్నాడు? రేవంత్ రెడ్డి చేసే సర్వే ఉత్తది బూటకం అని ఆయన అన్నాడు కదా. అదే అనిరుద్ధి రెడ్డి నేను అన్నా కాదు, నీ చర్చలో ఎమ్మెల్యే ఏమన్నా 10 మంది ఎమ్మెల్యే అసలు బిల్లులు పాసే కావట్లేవు. ఎవడైతే కాంట్రాక్టర్ ఉన్నాడో, ఎవడైతే ఈ పైరో కార్డు ఉన్నాడో, ఎవడైతే 20% కమిషన్ ఇస్తుండో ఆ బిల్లులు మాత్రమే పాస్ అవుతున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికైనా మా బిల్లులు పాస్ కావట్లేవు. ఒక ఆయన నేను తీసుకోకపోతే బిల్లు పాస్ కాలేదు, ఒక ఆయన వచ్చేసి మెజారిటీ వచ్చేసి పైరో కార్డు తీసుకొచ్చి నువ్వు తీసుకోపోకుండా నేను తీసుకొస్తాను చెప్పేసి ఎమ్మెల్యే కాని పని పైరో కార్డుకి 20% కమిషన్ పని అయిందట. ఏం దగ్గర తీసుకుంటే ఎమ్మెల్యేలు కదా మీ మా దగ్గర తీసుకుంటే 20% అంటే రాహుల్ గాంధీకి ఇవ్వాలి రాబాయ్ అని చెప్తున్నాడు. ఏం చెప్పాలి నేను? రాహుల్ గాంధీకి పంపుతున్నారు రాబాయ్ అని అంటున్నారట. ఇది పరిస్థితి. 20% ఖచ్చితంగా ఇవ్వాలా? అది 20% కమిషన్ అనేది బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి సర్కార్లా. 20% కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి సర్కార్లా. 20% కమిషన్ ఇవ్వకపోతే ఏ బిల్లు పాస్ కావట్లేదు. మేము అంటలే బ్రదర్, ఎవరైతే 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు చేసినటువంటి వర్క్స్ ఏదైతున్నాయో అన్ని డిపార్ట్మెంట్లలో నిన్న ఒక లిస్ట్ విడుదల చేసారు. కాంట్రాక్టర్ అసోసియేషన్ చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ కలిసి సుమారు 5,000 కోట్ల రూపాయలు మాకు వస్తాయి అని చెప్పేసి ఒక లిస్ట్ విడుదల చేశారు. ఏ దాంట్లో R&B ఎంత రావాలి, మున్సిపాలిటీ ఎంత రావాలని చెప్పి విడుదల చేశారు. 50 లక్షలు 60 లక్షలు ఏదైతే రావాలన్నా కూడా ఇవాళ 20% కమిషన్ ఇవ్వకపోతే బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అంటే కమిషన్ల ప్రభుత్వంగా మారింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమై ఏమైనా ఒకటే నేర్చుకుంది. ఈయన అంబాసిడర్ తెలంగాణ ఏదో రైజింగ్ తెలంగాణ కాదు, ఈయన బూతుల తెలంగాణ తీసుకొస్తా ఉన్నాడు. ఈయన రైజింగ్ తెలంగాణ నినాదమే రైజింగ్ తెలంగాణ, లూజింగ్ తెలంగాణ చేస్తా ఉన్నాడు. అన్నింటిలో లూజ్ అయిపోతుంది కదా. తలసరి ఆదాయం నెంబర్ 1 కేసీఆర్ ఇస్తే 11వ స్థానం తీసుకొచ్చిండు. అదేవిధంగా జిఎస్డిపిలో సంబంధించి మన యొక్క ఆదాయంలో నెంబర్ 3, నెంబర్ 4 ఉంటే ఇలా 14వ స్థానాన్ని తీసుకొచ్చినాడు. ఇవాళ ఈయన చేసిన సకదనం తోటి తెలంగాణ ఇమేజ్ మొత్తం కూడా గంగలు కలిసే పరిస్థితి తీసుకొచ్చినాడు. కాబట్టి ఇలా 100% రైజింగ్ తెలంగాణ కాదు, ఇది లూజింగ్ తెలంగాణ చేస్తా ఉన్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన మాట కూడా చెప్పారు కదా, ఒక దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి ఇంతవరకు ఎందుకు చేయలేదు బ్రదర్? నేనేమంటున్నట్టే బ్రదర్, ఉద్యమ సమయంలో చెప్పిన మాటల్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడి దాన్ని ఏదో తీసుకొచ్చి దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి అప్పుడు మాట్లాడినారు. తెలంగాణలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ఇంటికో ఉద్యోగం అని చెప్పలే.
అదే విధంగా రికార్డు ఉంది కదా. ఇది రికార్డు చూపెట్టు, ఒక రికార్డు తీసుకురా. నీ కేసీఆర్ గారు మా పార్టీ అనేక సార్లు అడిగినాం దీని మీద. ఓకే. ఆ రోజు దళిత ముఖ్యమంత్రి కావాలన్న, తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి అన్న మాట వాస్తవం. కానీ తదనంతర కాలంలో అదే పార్టీ, మా పార్టీ ఉన్నటువంటి దళిత సంఘాలు కూడా, సార్ మీరు తెలంగాణ ఉద్యమానికి ఇంత కష్టం చేసినారు, ఈ రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు, ఎవరో చేతిలో పెడితే ఆగమైపోతుంది, మీ పార్టీలో మేము కూడా మంత్రులుగా దళితులుగా మేము కూడా పనిచేస్తాం, ముఖ్యమంత్రిగా మీరు ఉండండి, దళితులుగా బీసీలుగా ఎస్టీలుగా మైనార్టీలుగా మీ అందరూ మీ వెనకాల ఉంటామని చెప్పేసి ఆ రోజు చెప్పడంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మా తెలంగాణ జాతిపిత రైతు బంధు అయినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసినాం ఆ రోజు. నేనేమంటున్నాను, ఇప్పుడు ఇలా మమ్మల్ని విమర్శిస్తారు కదా, నువ్వు ఏరా దామోదర నరసింహ పక్కన ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం, నీ అంటే ఇటు కదా, నువ్వు చేసి మమ్మల్ని మాట్లాడు. నేనేమంటే నువ్వు చేసినావు అనుకో అప్పుడు మా మీద ఏలు పెట్టవచ్చు, నువ్వు తిని సక్కదనే బాగాలేదా మాకెళ్ళి ఎందుకు పెడతావు. ఇవన్నీ పరిపాలన చేతగాక బ్రదర్, ఇవన్నీ గతంలో అంశాలన్నీ కూడా కేసీఆర్ ని ఇది ఇంకో బాధ ఉందంటే ఇలా కేసీఆర్ పేరు నా పేరు తీసుకోలేడు, నా పేరు తీసుకోలేని ఉబ్బసపడుతున్నా ఒకటి రేవంత్ రెడ్డి. కేసీఆర్ పేరు తీసుకున్నా కష్టమే, పేరు తీసుకోకపోయినా మరుగుచ్చు కదా, మనం ఏం చేస్తాం. వాళ్ళ ఆలోచనలు మరుగుచ్చున్నాయి, వాళ్ళ చేతులు మరుగుచ్చున్నాయి, వాళ్ళ మాటలు మరుగుజ్జుగా ఉన్నవి. మరుగుజ్జుల గురించి మా కేసీఆర్ అంత శిఖరం ఎత్తున్నటువంటి కేసీఆర్ ఎందుకు మాట్లాడతాడు? ఇవాళ నువ్వు మాట్లాడే భాష భయపడ కాదు, బూతులకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి పడిపోయింది పేరు. పొట్ట పేగులు మెడకేసుకుంటా, ఆ కనుగుడ్డు గోళీలు ఆడుకుంటా, ముక్కల్లా నరికేస్తా, ఇటువంటి షెడ్యూల్ ఇప్తా, ఇటువంటి మాట్లాడు రేవంత్ రెడ్డి తోటి శిఖరం ఎత్తున్న కేసీఆర్ ఏం మాట్లాడతాడు? కాబట్టి కేసీఆర్ పేరు తీసుకున్నా చర్చనే, పేరు తీసుకోకపోయినా చర్చనే. ఇలా కేసీఆర్ చెప్పిండు కదా, మా అసెంబ్లీలో మా కేటీఆర్, మా హరీష్ రావు, మా మంత్రులు, మా మాజీ మంత్రులు అందరూ ఉన్నారు, వాళ్ళని ఫస్ట్ తట్టుకొని అంటున్నాడు. నా కాడికి వచ్చుడు కాదు, ఫస్ట్ వాళ్ళ దాటిరా, ఆ గీత దాటాక నా గీత దగ్గర అని చెప్పేసి కేసీఆర్ చెప్తా ఉన్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా అన్ని రంగాల్లో అండి ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పండ్లు ముసల నుంచి పసిపిల్ల వరకు ఎట్లయితే సాయం జరిగిందో, ఇవాళ పండ్లు పుసల నుంచి పసిపిల్ల వరకు అందరికి అన్యాయం జరుగుతా ఉంది. దానికి తార్కాణమే ఏదైతే వరంగల్లో జరిగినటువంటి రైతోత్సవ సభ ఏదైతే ఉందో, ఆ రైతోత్సవ సభలో ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి సక్సెస్ కాలేదని కూడా అంటున్నారు. అదే రైతోత్సవ సభ కూడా 10 లక్షల పైచలకు జనం వస్తే ఇప్పుడు పెట్టమని రేవంత్ రెడ్డి పెట్టమని మీటింగ్ నేను అంటున్నా. నేను 10 లక్షల మంది జనం వచ్చి తన ఆవేశంతో ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి రేవంత్ చేస్తున్న తీరు చూసి ప్రజలందరూ తరలి వస్తే తండోపతండాలుగా, ఇక అంత పెద్ద మండు టెండర్లు కూడా తరలి వస్తే సక్సెస్ కాలేదని ఆలానందం సునకానందం పొందుతున్నారు. సక్సెస్ కాలేదని, సక్సెస్ అయిందా లేదనేది అక్కడికి వచ్చిన జనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఏదైతుందో తెలంగాణ సమాజమే కాదు భారత రాష్ట్ర సమితిగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. 100% ఈ మాటల్ని మరి కాంగ్రెస్ పార్టీ మాటలా, రేవంత్ రెడ్డి వ్యక్తిగత మాటలా, ఉద్యోగ సమాజం మీద చేసిన విమర్శలు కావచ్చు, తెలంగాణ అభివృద్ధి మీద చేసిన విమర్శలు కావచ్చు, తెలంగాణ ముందుకు పోయే అంశాల పట్ల చేసిన విమర్శలు కావచ్చు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఒక ముఖ్యమంత్రిగా ఇది తగదు అని చెప్పేసి కూడా ఇవాళ నేను మీ టీవీ ద్వారా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ బ్రదర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.